రేవంత్ రెడ్డి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి పోయాడు కానీ ఆ పక్కనే ఉన్న అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి పోలేదు. ఎన్నికల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి విద్యార్థులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అదే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర పోలీసులతో విద్యార్థులను కొట్టించిండు అంటూ హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి పోయాడు కానీ ఆ పక్కనే ఉన్న అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వెళ్లలేదు. ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి విద్యార్థులకు హామీ ఇచ్చాడు. అధికారంలోకి రాగానే అదే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర పోలీసులతో విద్యార్థులను కొట్టించాడు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ప్రొఫెసర్ కోదండరాం ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజు నోళ్లు మూగబోయాయంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి గ్రామాల్లోకి పంపించి పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్లేదు పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి ఆనాడు నిరుద్యోగులకు నమ్మించి ఓట్లేయించుకున్నాడో ఇవాళ అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసుల చేత రక్తాలు గారించే విధంగా పిల్లల్ని కొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి దాన్ని పోలీసుల నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, బల్మూరి వెంకట్లో, ప్రొఫెసర్ కోదండరాం గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కలో ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి?